నీ హైట్ ఎంత? 6 feet. వాట్స్ యువర్ శాలరీ? 20,000. It's my turn. జింబోడియా బాబు. బేబీ ఇస్ కమింగ్. ఏంటండి ఇదంతా? బల్దేవ్ లాంటి వాడి దగ్గర పనిచేస్తూ కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా నువ్వు నన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ఏ దృష్టి అండి? అదేనయ్యా, మగాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే. అక్కడ ఇక్కడ అంటే? నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు. వదిలే బాబు. మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా బాబు? తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టేస్తాను. మీకు ఓకేనా? మా కన్న బిడ్డలు మమ్మల్ని వదిలేసిన, మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి తన కుటుంబంలా చూసుకుంది మా వైష్ణవి. మాకు తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు. రమాదేవి, లీవ్ దెమ్ అలోన్. నేను కూడా బయలుదేరుతానండి. నీతో కొంచెం పనుంది. ఏంటండి అది? ఆ బల్దేవ్ గాడి కాళ్ళు చేతులు తీసేయడానికి గోలీ చోడా గోవింద్ అనే రౌడీతో ₹1,00,000 కాంట్రాక్ట్ మాట్లాడాను. అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు. అదేదో నీ ముందిస్తే. మేడం, గోవింద్, అడ్వాన్స్ రెడీయా? 2 minutes. హలో, 2 మినిట్ల మ్యాగీ గిట్ల ఉండగలవు. ఫుల్ బిర్యానీ తలిగిచ్చి వచ్చిన, ఖాళీ పైసలు చాలు. ఏమంటున్నా? 56, 57, 58. అరే, పైసలు వచ్చినాయా? ఇగో మేడం, దాని కాల్ చేతులు తీసేసినాక ఆ కొడుకు బతుకుండేం బిక్తాడు చెప్పు. ఇగో మా పూర్వలకు ఛాయ్ తాగని ఒక్క 500 ఎక్స్ట్రా కొడుకు గర్దన్ తీసేస్తాం. మొత్తానికి బాత్ కథ. 500 సార్, 5,000 తీసుకుని అనేసి చెప్తాను. పోల్తా మీ మంచి ముచ్చడి చెప్పిన నీ నోట్ల చక్కర పోయి. ఏ టెన్షన్ పడకు, తన్ని నేనే పిలిచాను. నువ్వు పిలిచినవా? ఏమిటికి? డబ్బు తీసుకొని నన్ను చీట్ చేస్తే అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను. ఈయన గుట్టానికి ఈడే సాక్ష్యమ్మా? దీని దిమాక్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టించిందా? ఇంకా చూస్తారేంటి సార్? డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టండి. ఈ పోరి చెప్పిన పనిందో మీకు ఎరకనా సార్? ఆ బల్దేవ్ గారు కాళ్ళు చేతులు తీసేయాలి, అంతేగా? తీసేయండి. ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటును. ఈయన దిమాగ్ని ఇంట్లో పెట్టొచ్చిండా? ఇగో మేడం, అసలుకి బల్దేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరకనా? ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలాంటోడో తెలుసు. అది ముచ్చట. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకు బి క్లారిటీ కావాలంటే బల్దేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు కూడక చూడు. అప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు, వచ్చి తీసుకుపోతాను. అక్క మంచిదక్క. నమస్తే బా అక్క పైలంబా. వెళ్ళిపోయాడేంటి? మీరిద్దరు ఎక్కడ ఉండండి. సార్, ఏంటి సార్ ఇక్కడికి వచ్చాం? తివారీ. తివారియా? ఏంటి తివారీ, ఆ గంగులీ గారి మనుషులు నీ గురించి తెగ వెతుకుతున్నారు. ఏంటి మ్యాటరు? సార్, నేను చనిపోయిన ఏసీపీ గౌతమ్ గారి డ్రైవర్ని సార్. ఇదిగోండి సార్ ఫైల్. ఈ ఫైల్ తో హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గారి అసలు రూపం ఏంటో బయటపడాలి సార్. హలో పార్ట్నర్, తివారీ దొరికాడు. దొరికాడా? తీసుకురా, తీసుకురారా. తీసుకొస్తాను, కానీ కమిట్మెంట్ లో ఒక చిన్న కరెక్షన్. ఏంటది? అమౌంట్ డబుల్ చేయాలి. రే, మాట్లాడుకున్నది 50 కదరా. అది తివారీకి, మరి మీ జాతకాలు ఉన్న ఫైల్ కి? సరే, నువ్వు అడిగినంత ఇస్తా. ముందు ఆ తివారీని ఆ ఫైల్ ఇక్కడ తీసురా. సార్, వ్యాపారం ఎలా చేయాలో
మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి సార్. పదండి సార్, క్యాష్ తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం సార్, వాళ్ళని కట్ చేసి వస్తా. బాయ్స్, మేము తివారీతో ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాం. మీరు స్టేషన్కి వెళ్ళండి. బాగా కట్ చేసాం. సార్ సార్, నన్నే కట్ చేశారా సార్? వీడి గ్యారంటీగా తివారిని వాళ్ళకి అమ్మేస్తాడు. సార్ వాడింటిని సోదా చేయడానికి ఎవిడెన్స్ దొరికితే వాడిని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి. గో అండ్ బాయ్స్ గ్యారెంట్. ఎస్ సార్. మీరు కూడా కట్ చేశారా? ఎవరమ్మా? ఆ ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ కోసం వచ్చానండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ వివరాలు, ఫోటోలు కావాలి. అంటే వివరాలంటే ఇవ్వగలను గానీ ఫోటోలంటే ఆలస్యం అవుతుందే. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. పాత ఫోటోలు అయితే ఉన్నాయమ్మా. మీరంటే ఎక్కడ? సారీ సార్, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీ ఇంటి మీద రైడ్ చేయడానికి మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆఫీసర్స్ సార్. సర్చ్. ఎస్ సార్. రైడ్ ఫినిష్ అయ్యేదాకా ఎవరు బయటకు వెళ్ళక వీల్లేదు. స్విచ్ ఆఫ్ ఆల్ ది ఫోన్స్. మొత్తం వెతకండి సార్, బల్దేవ్ మిస్ అవ్వకూడదు. ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. Shit. My mission. Open this folder. యా టెల్ మీ రాజు. సార్, వీడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది సార్. చాలా మంది పోలీసులు వీడి కింద పనిచేస్తారు. మొత్తం సిస్టమ్ నే కరప్ట్ చేస్తాడు సార్. మనం ఎంతో సిన్సియర్ అనుకుంటున్నా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఈ అండర్ లో పని చేస్తున్నారు సార్. ఓ మై గాడ్. We have to take an immediate. రాజీవ్. రాజీవ్. సార్, నేను తర్వాత మాట్లాడతాను. మీ ఫోటోలు కూడా ఉన్నాయంట అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు, ఈ స్టేట్ లో ఇంకో 574 మంది సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అదే మా బల్దేవ్ సహాయ మిషన్. ఏంటా మిషన్? ఏమయ్యా నువ్వా? మీ అమ్మ తెగ ఫోన్లు నాకు చూశాను. రిటర్న్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ అన్నింట్లో పాస్ అయ్యావు. అంటే నాకు జాబ్ వచ్చేసినట్టే కదా సార్? కర్మయ్యా కర్మ. ఏం చేస్తాం? ఏమైంది సార్? టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరయ్యా. దానికి ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. మీకు తెలియందేముంది? లంచం 20 లక్షలంట. నిన్నే రేటు ఫిక్స్ అయింది. అది చాలా ఎక్కువ నాకు తెలుసు. చూడు బల్దేవ్, మీ నాన్న కొలీగే కాదు, మంచి ఫ్రెండ్ కూడా. మీ అమ్మగారు ఎప్పుడు ఇంటికి వచ్చినా భోజనం పెట్టకుండా పంపేది కాదు. అందుకే రాత్రి ఐజీ గారితో పర్సనల్ గా మాట్లాడి 10 లక్షలకే ఒప్పించా. ఇంతకంటే నేనేం చేయలేనయ్యా. రేపు ఉదయం కల్లా లిస్టు వచ్చేస్తుంది. ఈ లోపల మనం డబ్బు కట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్న వకీళ్ళు అమ్మేసి అమ్మకి ఆపరేషన్ చేయిస్తున్నాడు సార్. మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు అంటే భలేవాడిపోయా నువ్వు. ఇదిగో, నువ్వు ఎక్కడ ఏ ఉద్యోగంలో చేరినా నీ జీతం ఫిక్స్డ్. ఇక్కడ ఒక్క చోటే పిండుకున్నోడికి పిండుకున్నంత. నమ్మకం లేదా? ఏమయ్యా సార్. ఇలా రా. సార్, డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఇచ్చావు? 20 లక్షలు తీసుకున్నారు కదా సార్. ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? అది ఇదిగో, వాళ్ళు మనోళ్లే. పర్లేదు చెప్పు. ఒక 10-15. కరెక్ట్ గా చెప్పు. 30 సార్, ఇది ఫైనల్. డబ్బు కట్టకపోతే ఉద్యోగం రానట్టే. రాయి, తెల్లారితే మీ అమ్మకి ఆపరేషన్ రా. నీకు ఉద్యోగం రాలేదని తెలిస్తే ఏమైపోతుందో ఏమో. వచ్చారా సార్? పొద్దున్నుంచి మీ అమ్మగారు 200 సార్లు అడిగారు. మీ ఉద్యోగం మాట దేవుడు ఎరుగు గాని పొద్దుటి నుంచి ఆవిడ టెన్షన్ పడి మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టేస్తుందయ్యా. ఉద్యోగం ఏమైంది నాన్న? సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మయ్యా, ఇలా రా బంగారం. మీ నాన్నే ఉండుంటే చాలా సంతోషపడేవారు. ఆయన ఎప్పుడూ ఒక విషయంలో బాధపడుతుండేవారు. సిగ్నల్లో అడుక్కునే వాళ్ళకి, అదే సిగ్నల్లో లంచం అడిగే పోలీస్ వాళ్ళకి తేడా లేకుండా పోయిందని. ఏదైనా సమస్య వస్తే 100 డయల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీసు వస్తున్నాడు. ఈ పరిస్థితి మారాలరా.
నీలాంటి నిజాయితీ పరుడైన పోలీసు ఊరికి ఒక్కడుంటే సమస్యతో వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఉంటది నీ ఆపరేషన్ గురించే, అంతే కదరా? అంతా మంచిగా జరుగుతుందిరా. మా అమ్మ ఆపరేషన్ బాగా జరగాలని పూజ చేయించండి సార్. అలాగే బాబు. బల్దేవ్, పోలీస్ సెలక్షన్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావరా? లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది, వెళ్ళి చూసుకో. మాయా, నాకు ఉద్యోగం వచ్చింది మాయా. నువ్వు చెప్పినట్టు అన్ని మంచి జరుగుతున్నాయి మాయా. మాయా, ఆపరేషన్ చేస్తే అమ్మకేం కాదన్నారు కదా మాయా. అసలు ఆపరేషన్ చేస్తేనే కదరా. ఈవినింగ్ వీళ్ళకి డిశ్చార్జ్. ఆపరేషన్ ఎందుకు చేయలేదు? వదలవా, మీ అమ్మాయి ఆపరేషన్ వద్దంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఆపరేషన్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణాల కంటే వాడి ఉద్యోగమే ఎక్కువయ్యా. ఈ ఆపరేషన్ జరిగితే నేను మహా అయితే 2-3 ఏళ్లు బతుకుతాను. కానీ నా బిడ్డకు ఉద్యోగం వస్తే జీవితాంతం ఆనందంగా ఉంటాడయ్యా. నా బిడ్డిచ్చిన డబ్బు తిరిగిచ్చేయండి. వాడెంతగానో ప్రేమించే పోలీసు ఉద్యోగం రాకపోయినా ఆ బాధని దిగమింగుకుని నా కోసం అబద్ధం ఆడాడయ్యా నా బిడ్డ. నువ్వేనైనా చెప్పమ్మా, ఓ డాక్టర్ గా నేను దీనికి ఒప్పుకోలేదు. సారీ. ఇదిగో డాక్టరు, నువ్వు కాదు కూడదు అని బలవంతంగా నాకు ఆపరేషన్ చేసిన ఉద్యోగం రాలేదని బాధపడుతున్న కొడుకుని చూస్తూ నేను బతకలేనయ్యా. నీ కాళ్ళు పట్టుకుని తెల్లారేసరికి నా బిడ్డ పేరు లిస్ట్ లో ఉండాలయ్యా. నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. 100 డైల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీసు వస్తున్నాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరయ్యా. ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? 30 సార్, ఇది ఫైనల్. రే బల్దేవ్, చాలా మంది ఉద్యోగాలను డబ్బుతో కొనుక్కుంటారా. కానీ మీ అమ్మ తన ప్రాణం పెట్టి కొంది. మీ అమ్మ కోరుకున్నట్టుగా నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవరా. అవుతాను మావయ్య. పోలీస్ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడనంత అవినీతి పోలీస్ ఆఫీసర్ అవుతాను. ఏంట్రా నువ్వు అనేది? అవును మావయ్య, నా ఒంటి మీదికి రాబోతుంది కాకి కాదు, కరప్షన్. అమ్మ ఊరికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండాలంది, ఊరికి కాదు. ప్రతి స్టేషన్ కి ఒక సిన్సియర్ ఆఫీసర్ ని తయారు చేస్తాను. నా అవినీతితో నిజాయితీని కొంటాను. పోలీస్ అయింది సంపాదించడానికి కాదు, సాధించడానికని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని వాడికి కూడా తెలియకుండా నేను కొంటాను. డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్న ప్రతి వాడు తిరిగి ఆ డబ్బు సంపాదించడం కోసం వాడు కరప్ట్ అయ్యి సిస్టమ్ ని కరప్ట్ చేస్తున్నాడు. ఇది మారాలి. డబ్బున్నోడికి కాదు, పవర్ ఉన్నోడికి ఉద్యోగం రావాలి. 100 కొడితే కాదు, 100 డయల్ చేస్తే పోలీసు వచ్చేలా చేస్తాను. ఆ రోజు నుంచి తను లంచగొండిగా మారి మీలాంటి ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్లని డిపార్ట్మెంట్ లో చేరుస్తూ వస్తున్నాడు. వెంకట్ కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈ ఊరే ఎందుకు వచ్చాడో తెలుసా? మీ 574 మంది ఆఫీసర్లో ఒకడైన గౌతమ్ ఫ్యామిలీని ఈ ఊళ్ళో అతి దారుణంగా చంపేశారయ్యా. వాళ్ళని ఏరిపారేయాలనేదే ఏకైక లక్ష్యంగా కోల్కతాలో కాలు పెట్టాడు. వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు. ఆ తివారీ ఏ కీలక సాక్ష్యమని తెలుసుకున్నాడు. బలదేవ్ సహాయ్ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్. పవర్ కట్లు, వోల్టేజ్ డ్రాపులు ఉండవు. ఆడు డ్యూటీ చేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు.
చిన్నలుడు చూడు తెచ్చాడు. అవినీతిని కూడా నిజాయితీగా చేస్తున్న వాడిని ఇప్పుడే చూస్తున్నాను. రేయ్ వాడి డబ్బు రెడీ చేయండి రా. చచ్చేవాడికి డబ్బు దేనికి మామా? ఏంటి షేర్ గీరంటూ మనతో పెట్టుకుంటే బతుకనిస్తామా? రే పెద్దలుడు ఏంట్రా ఇదంతా? ఆ? సార్ ఇక్కడ తీసుకొచ్చారండి సార్. వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. చంపేశారు సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. సార్ చంపేస్తారు సార్. సార్ సార్ తివారీ, ఏసీపీ గౌతమ్ భార్య మీద ముందు చేయి వేసింది ఎవడో? చెయ్యేసింది నేనే. ఎంజాయ్ చేసింది మాత్రం మా అన్న. అయితే ఏంటి?